హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మినిట్స్ ఛానల్. నా పేరు ఫనీ. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అయితే చేద్దాం. క్విక్గా చేయడానికి ట్రై చేద్దాం 3 మినిట్స్లో. దానికన్నా ముందు మీకు వైల్డ్ కార్డ్స్ కాదు, ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఇచ్చిన కమెంట్స్ ఎలా అనిపించినాయి, ఎవరిది బాగా అనిపించింది, సోనియాది బాగా అనిపించిందా, శేఖర్ భాషది బాగా అనిపించిందా, బేబక్కది బాగా అనిపించింది, ఎందుకంటే ఈ మూడే అయినాయి కాబట్టి ఎపిసోడ్లో కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఎంతమందికి ఈ ఎపిసోడ్తో నిఖిల్కి సింపతి పెరిగి ఓట్లు పెరిగి విన్నర్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ వచ్చినాయి అని అనిపించిందో కూడా కింద అయితే కమెంట్ చేయండి. ఎందుకంటే నిఖిల్ని గౌతమ్ స్లోగా దాటుతూ ఉన్నాడు. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఓటింగ్ కొంచెం పెరుగుతూ ఉంది గౌతమ్కి. అండ్ ఆల్మోస్ట్ అన్ని పోల్స్లో కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు నిఖిల్కి. అండ్ కొన్ని పోల్స్లో చాలా ఎక్కువ కూడా వచ్చినాయి గౌతమ్కి. అండ్ గౌతమ్ గ్రాఫ్ పైకి వెళ్తూ ఉంది, నిఖిల్ గ్రాఫ్ కాన్స్టెంట్గా ఉంది. గౌతమ్ దగ్గర పైకి వెళ్తుంది కాబట్టి ఈ నెక్స్ట్ 1-2 వీక్స్లో గౌతమ్ పెరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ టైంలో ఇలాంటి ఎపిసోడ్ పెట్టి బిగ్ బాస్ నిఖిల్కి చాలా చాలా పెద్ద ఫేవర్ చేశాడనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఒరిజినల్ క్లాన్ వాళ్ళే. సో ఒరిజినల్ క్లాన్ వాళ్ళతోనే గొడవలు ఉంటాయి. సో వాళ్ళనే నామినేట్ చేస్తారు, ఇది బిగ్ బాస్ తెలుసు. అండ్ వైల్డ్ కార్డ్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది రాలేదు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నైని పవని రాలేదు. సో ఆబ్వియస్గా కొంచెం ఆలోచించే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఒరిజినల్ క్లాన్ వాళ్ళకే ఓటింగ్స్ పడతాయని. అండ్ ఒరిజినల్ క్లాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ కింద ఆడుతున్నారని ఒక పర్సెప్షన్ అయితే ఉంది బయట. సో 100% వాళ్ళకి అదే గ్రూప్ రీజన్తో ఓట్లు వస్తాయని తెలుసు. దీనివల్ల చాలా ఇంట్రెస్టింగ్గా గేమ్ మారిపోతుంది. గౌతమ్ విన్నింగ్ని ఆపే ఎపిసోడ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది గౌతమ్ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా ఇది ఇలాగే అవుతుంది ఎపిసోడ్. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్లో సింపతి ఖచ్చితంగా పెద్ద ఫ్యాక్టర్ ఉంటుంది. సో మీకు ఏమనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. సో అది ఇంకా నెక్స్ట్ కూడా చూద్దాం. నెక్స్ట్ మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చినప్పుడు నిఖిల్ మళ్ళీ ఆల్రెడీ ఎవరెవరు నామినేట్ చేస్తారు నేను పొద్దున్న వీడియో కూడా చేశాను. అండ్ ఎవరు నామినేట్ లిస్ట్లో ఉన్నారు కూడా చేశాను. బట్ అందరినీ ఒరిజినల్ క్లాన్ వాళ్ళని ఎక్కువ మంది పెరగడం అయితే కరెక్ట్ అనిపించలేదు. కొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కూడా పిలుచుంటే వైల్డ్ కార్డ్ వాళ్ళని కూడా నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉండేవి. బట్ అలా అవ్వలేదు. సో క్విక్గా చూసుకుందాం, రేటింగ్స్ కూడా ఇచ్చుకుందాం. ఫస్ట్ సోనియా ప్రేరణ నామినేట్ చేసింది. యారగెంట్గా ఉంటావు, ఇది ప్రేరణ ఒప్పేసుకొని నేను క్యారీ ఓవర్ అయిపోయాను, నాకు ఆ సిచ్యువేషన్స్ బట్టి అగ్రెసివ్ అవ్వాల్సి వచ్చింది అని చెప్తే అయిపోయేది. నేను అగ్రెసివ్ ఎక్కడయ్యాను అని చెప్పి అన్ని ప్రూఫ్లు తెప్పించుకొని తర్వాత గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేసుకున్నట్టు అనిపించింది. దీంట్లో ఖచ్చితంగా ఈరోజు సోనియా కొంచెం ఎక్కువ ఓవర్ బోర్డ్ వెళ్ళినా అది సోనియా స్టైలే. అది సోనియా హౌస్లో ఉన్నప్పుడు నామినేషన్స్ కూడా అలాగే చేసేది. సో ఖచ్చితంగా పాయింట్ మాత్రం చెప్పాల్సిన పాయింట్ చెప్పింది, గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేసింది. అండ్ ప్రేరణ మీద పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ అని నాకు అనిపించినాయి. మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇక్కడ ప్రేరణ అక్క అంటే మళ్ళీ చెల్లె అంటే నన్ను అక్క నేను అనలేదు అని ఆ కాన్వర్జేషన్ కూడా మీరు లైవ్లో చూస్తుంటే కనుక ఆ కాన్వర్జేషన్ కూడా ప్రేరణదే మిస్టేక్. ఎందుకంటే ప్రేరణనే అక్క అంది. దాని తర్వాత అది పెద్ద మిస్టేక్ కాదు. బట్ దాని తర్వాత జరిగిన గొడవలు నేను అనలేదు అంటే మాత్రం అబద్ధమే ప్రేరణ. అది నేను నిఖిల్ తరపున అన్నాను, నేను అనలేదు అని ప్రేరణ కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది. అదైతే ఖచ్చితంగా ప్రేరణ చేసిన మిస్టేకే. అండ్ ఈవెన్ ముందు కూడా లైక్ గౌతమ్కి ఎందుకంత స్ట్రిక్ట్ పనిష్మెంట్, నబీల్కి ఎందుకు ఈజీ పనిష్మెంట్ ఇచ్చి ఈ ఒక్క పాయింట్ ప్రేరణ కొంచెం బాగానే డిఫెండ్ చేసుకుంది. ఎందుకంటే అది స్వీట్ తిన్నాడు, సో ఎవరికి ఇంపాక్ట్ అవ్వలేదు కాబట్టి చిన్న పనిష్మెంట్. వాళ్ళు గౌతమ్ సీతాఫల్ మొత్తం తిన్నాడు కాబట్టి, ఎక్కువ తిన్నాడు కాబట్టి పనిష్మెంట్ అని చెప్పి పెద్ద పనిష్మెంట్ అయితే కవర్ ఇచ్చింది. సో అది వరకు ఓకే, ప్రేరణ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బాగానే అనిపించింది. మిగతా అన్ని పాయింట్స్లో అయితే నాకు సోనియా చెప్పింది పాయింట్స్ బాగా అనిపించినాయి. అండ్ సోనియా ఎపిసోడ్ ఎంటర్టైన్ చేసింది, ఖచ్చితంగా టీఆర్పీ పెరిగేలా అయితే చేసింది. 100% సక్సెస్ అయింది. తర్వాత నిఖిల్ నామినేట్ చేసినప్పుడు మాత్రం నామినేషన్స్లో అసలు పాయింట్స్ స్ట్రాంగ్గా చెప్పు, నీ తరపున పాయింట్ నువ్వు చెప్పు అని మంచి పాయింటే చెప్పింది. దాని తర్వాత ఇంకా నేను ఎమోషన్స్కి వాల్యూ ఇస్తాను అని నిఖిల్ ఇలా మాట అనగానే అందుకుని, నువ్వు ఎమోషన్స్కి వాల్యూ ఇస్తావా, యష్మి ఎమోషన్స్కి ఎక్కడ వాల్యూ ఇచ్చావు అని చెప్పి, పృథ్వీ ఎమోషన్స్కి ఎక్కడ వాల్యూ ఇచ్చావు అని చెప్పి సోనియా నిఖిల్ని పూర్తిగా ఎక్స్పోజ్ అయితే చేసింది. ఈ పాయింట్ దగ్గర నిఖిల్కి యష్మికి పెద్ద గొడవ అయింది. సోనియా నామినేషన్స్ కన్నా ఎక్కువ నిఖిల్ యష్మి అయితే ఆర్గ్యూ చేసుకున్నారు. సోనియా వెళ్ళిపోయాక కూడా ఆర్గ్యూ చేసుకున్నారు. సో ఇలా ఒక గంట వచ్చి సోనియా 2-3 అవర్స్, గంట అంటే 2-3 అవర్స్ వచ్చి పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఈ పాయింట్ దగ్గర కొంత నిఖిల్కి సింపతి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువనే. నాకు పర్సనల్గా అయితే క్రియేట్ అవ్వలేదు, ఎందుకంటే వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. బట్ చాలా మందికి సింపతి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువనే, ఓటింగ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నాకు పర్సనల్గా అయితే సోనియా పాయింట్స్ బాగానే అనిపించినాయి. నిఖిల్ ప్రేరణ డిఫెండ్ చేసుకోవడంలో కొంత అడబడ్డారని నాకు అనిపించింది. మీకు ఏమనిపించింది కదా చెప్పండి. నాకైతే సోనియా నామినేషన్స్ 7.5, 8/10 అనిపించింది. మీకు ఏమనిపించింది చెప్పండి. నెక్స్ట్
బేబక్క పాయింట్స్ చాలా చాలా వీక్ అనిపించినాయి. పృథ్వీ సూపర్ డిఫెండ్ చేసుకున్నాడు అనిపించింది. ఫిజికల్ అవుతో ప్లస్ నాకు తక్కువ ఉంటే నన్ను మోటివేట్ చేయాలి కానీ నన్ను ఎలిమినేట్ చేయడం, నామినేట్ చేయడం ఏంటి అని చెప్పిన పాయింట్. అలాగే నేను నువ్వే పంపించావు అంటే నేను కాదు పంపించింది, నేను జస్ట్ నామినేట్ చేసా, ఆడియన్స్ పంపించారు అని పృథ్వీ ఇచ్చుకున్న కౌంటర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో పృథ్వీకి ఈరోజు చాలా మంచి ఎపిసోడ్ ఇది. బట్ ఎలిమినేట్ అవ్వచ్చు అన్ఫార్చునేట్గా, బట్ మంచి ఎపిసోడ్, బాగా డిఫెండ్ చేసుకున్నాడు. అండ్ అలాగే బేబక్క నామినేషన్స్ అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. తర్వాత బేబక్క నిఖిల్ని నామినేట్ చేసింది. సేమ్ నువ్వు క్లాన్ మెగా చీఫ్ అయినప్పుడు మంచి డిసిషన్స్ తీసుకోలేదని, నన్ను సేవ్ చేయలేదని, అంటే నన్నంటే బేబక్కని సేవ్ చేయలేదని కామెంట్స్ చెప్పింది. పెద్ద స్ట్రాంగ్గా అనిపించలేదు. బేబక్క నామినేషన్స్ 2/10 అనుకుంటున్నాను నేను. మీకేమనిపించింది కింద కమెంట్ చేయండి. బట్ పృథ్వీ డిఫెండింగ్ చాలా చాలా బాగుంది. తర్వాత శేఖర్ భాష వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్. ఎంటర్టైన్ చాలా బాగా చేస్తాడు. ఈరోజు కూడా చాలా చాలా విషయాల్లో ఎంటర్టైన్ చేశాడు. చాలా పాయింట్స్, అది శేఖర్ భాష మార్క్ జోక్స్ చాలా చాలా చెప్పాడు. అవన్నీ ఎపిసోడ్లో కట్ అయిపోయినాయి, బట్ చాలా చాలా జోక్స్ చెప్పాడు. లైవ్లో చూసిన వాళ్ళకి నాకు సడన్గా గుర్తురాట్లే, బట్ చాలా అయితే జోక్స్ అయితే చెప్పాడు. దీంట్లో గౌతమ్కి ఇచ్చిన ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. శేఖర్ భాష గౌతమ్ విన్నర్ అన్నట్టు అయితే మాట్లాడాడు. బట్ అది గౌతమ్ బెనిఫిట్ చేసిందా లేదా అనేది మనం చూద్దాం. ఎందుకంటే కొంతమంది నిఖిల్కి సింపతైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పే ఛాన్సెస్ బట్టి. బట్ చెప్పిన పాయింట్స్ ప్రేరణ అండ్ యష్మికి కంప్లీట్గా గ్రూప్ గేమ్ కూడా ఎక్స్పోజ్ చేశాడు శేఖర్ భాష. చాలా బాగా చెప్పాడు. ఎస్పెషల్గా అవినాష్ పాయింట్, మన అందరూ రివ్యూవర్స్ మాట్లాడుకున్న పాయింట్, ఫస్ట్ నిఖిల్ అంత అగ్రెసివ్ అయ్యాడని చెప్పి ఆ టాస్క్లో, వాటర్ టాస్క్లో, తర్వాత అవినాష్తో అదంత ఎక్కువ అగ్రెసివ్ అవ్వలేదు అని యష్మి చెప్పింది. సో ఆ పాయింట్ పట్టుకున్నాడు. అది చాలా చాలా మంచి పాయింట్. శేఖర్ భాష మిగతా ఇద్దరితో కంపేర్ చేస్తే ఎపిసోడ్ చూసి వచ్చి మాట్లాడాలని అనిపించింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే వీళ్ళందరూ చాలామంది కంటెస్టెంట్స్ బయటకు వెళ్ళిపోయి పెద్ద ఎపిసోడ్స్ చూడరు, బట్ శేఖర్ భాష చూసి చెప్పడం అయితే చాలా చాలా బాగా అనిపించింది. సో ఆ పాయింట్ దగ్గర కూడా 100% శేఖర్ భాష అయితే సక్సీడ్ అయినట్టు అనిపించింది. సో శేఖర్ భాష రేటింగ్, అదే నామినేషన్ రేటింగ్ 9/10 నాకు అనిపించింది. మీకు అనిపించింది కింద కమెంట్ చేయండి. తర్వాత ఇంకా బాలాదిత్య, ప్రేరణ అండ్ యష్మిని, నైనిక, యష్మి అండ్ నబీల్ని, మణికంఠ, నబీల్ అండ్ నిఖిల్ని ఏదో నామినేట్ చేస్తారో అవన్నీ మనకి రేపటి ఎపిసోడ్లో వస్తాయి. సో రేపు మాట్లాడుకుందాం. సో ఫైనల్గా నామినేట్ అయిన లిస్ట్ కూడా తెలుసు. వీళ్ళు నలుగురు నామినేట్ అయ్యారు అండ్ వీళ్ళతో పాటు నబీల్ నామినేట్ అయ్యాడు. సో ఈ గ్రూప్లో, అంటే ఈ సీరియల్ గ్రూప్లో ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో పృథ్వీ, యష్మి అండ్ మోస్ట్లీ పృథ్వీ అండ్ యష్మిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రేరణకు ఓటింగ్ బాగానే ఉంది అండ్ నిఖిల్కి ఎలాగో బాగానే ఉంటుంది అండ్ నబీల్ కూడా ఓటింగ్ బాగానే ఉంది. సో యష్మి, పృథ్వీ రిస్క్ జోన్లో అయితే ఉన్నట్టు నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.